పోత ఉంటే వయసు వేడి పుట్టి పొళ్ళు ఇట్టా పొంది పిల్ల పొళ్ళు ఇట్టా పొంది పిల్ల పొళ్ళు ఇట్టో పొంది పిల్ల పొళ్ళు एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त. Let's begin this extra Josh, extra Zabardast episode by inviting our judges. Please welcome the ever gorgeous, ever smiling Roja garu. చమక్ చమక్ నడుముతో చలక్ చలక్ నడకతో తళుకు బళ్ళుకు సొగసుతో చురక పట్టకే మనసులో సొట్ట పుగల చిలకాని పులుకునుండే వెలిగా నువ్వు దగ్గరుంటే కనుకాని కదక్ 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 Now let's welcome our very own laughing star, Tower Star, Nag Babu garu. పక్క పక్క ఇంట్లో ఇద్దరు పతివ్రతలు ఉంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంతికం. ఏమిటి ఈ వీధిలో కొత్తగా వచ్చారా ఏమిటి? చూస్తే కనపడట్లే. ఏం పేరు? నా పేరా ప్రతివత. నేను మహాప్రతివతని. ఓహో, పొద్దున పొద్దున వాళ్ళతో కబులు పెట్టు. నేను ఖాళీగా చాలా పనులు నాకు. ఆ పక్కన పూజ మాకు చేసుకోవాలి. పనులు ఉన్నాయి. నువ్వు చేసుకోవచ్చుగా పనులు వెళ్ళి. నువ్వు చేసుకో మరి. నువ్వు చేసుకో. ఎన్ని చుక్కల ముగ్గు? 20 చుక్కల ముగ్గు. ఆహా, ఎన్ని చుక్కల ముగ్గు? 40 చుక్కల ముగ్గు. ఆ? ఏవి చుక్కలేవి? తెల్లారింది ఆ చుక్కలు వెళ్ళిపోయాయి. ఓ, నా ముగ్గు చూసావా? నీ మొహం లాగే ఉంది. చందమామ ముగ్గు ఇది. ఓహో, అవునా? నువ్వు చుక్కలేస్తే ఆఫ్టర్ నీ చందమామ ముగ్గులు వేస్తాను తెలుసు నేను. బాగుంది. సర్లే పొద్దున్న తగలెట్టింది ఫేస్ చేసుకొని. ఆ తర్వాత చాలా పనులు నా పక్కన పూజ చేసుకోవాలి నేను. నేను పూజ చేసుకోవాలి ఇంట్లో. నువ్వు చేసుకో. వాళ్ళ మాత్రం పతియే ప్రత్యక్ష దైవం. Башкирском песке пинско паси. Юписка ми уесе. ఓం శ్రీ 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 Вот это что вас киско. ఓం శ్రీ 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 Вот пуски песе паско панчу писе. Бе जब छप పూజ చేద్దాం సరే. పువ్వులు కూడా లేవు దేవుడి దగ్గర. ఇది నా పువ్వు. ఇది నా పువ్వు. ఇది నా పువ్వు. ఇదిగో ఈ వైపు తిరిగింది. ఇది నా పువ్వు. ఈ పువ్వు నాదే. ఇగో ఈ పువ్వు నాది. ఎందుకోసం చేస్తున్నావు పూజ నువ్వు? నేను మా ఆయన కోసం చేస్తున్నాను చెప్పానా? మా ఆయన నిండు నువ్వు చల్లగా బతకాలని పూజ చేస్తున్నాను. మా ఆయన 2 సంవత్సరాలు బతకాలని పూజ చేస్తున్నాను. నువ్వు పతివత కాదు కాబట్టి ఈ పువ్వు నాకు దక్కింది. వెళ్ళి ఇప్పుడు చేసుకో పూజ. ఏమండి 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 ఒరే దున్నపట్ట లేరా? ఏమండి చూడండి. అది నాన్న మాటలు అంటుందండి. ఏమంది? ఇగో నన్ను ప్రతివత కాదు అని అంటుందండి. ఇగో అమ్మా, ఇగో మీ అమ్మ మా ఇంట్లో అనుకుంటారా? మా ఇంట్లో అనుకుంటారా మీ అమ్మ? చిన్న మా ఆయన కొడతావా? మా ఆయన కొడతావా? సచ్చిందానా? మాస్టరు, మాస్టరు ఆడు మాస్టర్ గారు సాఫ్ట్వేర్ ఆడు. ఏంటి మావిడ పతివ్రత కదన్నావు నువ్వు? వేరే డౌట్ దాన్ని చెప్పకూడదా? మావిడ ఎంత పతివ్రత తెలుసా? ఎంత? పెళ్ళై 10 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ముట్టుకోవద్దాను నేను. అది నీ పర్సనల్ ప్రాబ్లం. దానికి డాక్టర్ చూపించుకో. ఓ మగాడ వేయండి. ఏం మార్పు చెట్టు అది అలా కొడుతున్నప్పుడు నాకు ఎందుకు లేపడం? పడుకునేవాడుగా. అది కాదండి. లేపా నువ్వు నిజంగా పతివత అయితే మీ ఆయన లేచి వచ్చి మా ఇంట్లో రమ్మనే అడుగు పెట్టమని. ఏమండి చూడండి అది ఏమంటే అడుగు పెట్టరా. కొడతామంటే దమ్ముంటే మీ ఆయన రమ్మని చూద్దాం. మా ఆయన తమ్ము నేను దమ్ముంటే మీ ఆయన ఎవరా మగాడా? ఏమండి మీరు అంట మీరు మగాడు కాదన్నాడండి. ఏమన్నాడు? మీరు అంట
ఆ విషయం ఆడుకు తెలుసు. ఏమన్నాడు మీరు పింటంగా అన్నానండి. ఏమన్నాడు? పింటం అండి. ఏంటి పింటం. 10 సార్లు అడుగుతాండి ఏంటి ఏంటి అని చెప్పని చెప్పించుకోవడానికి. పక్కన ఫ్యామిలీస్ ఉంటున్నాం, అర్థమైందా? ఈ గొడవలు ఏంటి గోళలు ఏంటి? మీ ఆవిడ రెచ్చిపోతుంది. ఫ్యామిలీ కదా, అది ఫ్యామిలీ. మా అని కొడితే నేను కొట్టలేనా? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు మా ఆవిడ కూడా కొట్టలేదు నన్ను. ఎంత గట్టి కొడుతుంది మీ ఆవిడ తెలుసా? ఇది పువ్వు అనుకున్నారా ఫ్లవర్ అనుకున్నారా? నిజంగా మీ ఆవిడ మహాప్రతిరత అయితే కంట్రోల్లో పెట్టుకో నువ్వు. మా ఆవిడ ఎంత పవిత్రో తెలుసా? ఎంత ఎంత పతివ్రతో తెలుసా? ఎంత? పెళ్ళై 10 ఏళ్ళైంది, ముట్టుకోకుండా 2 పిల్లలు కలిగింది. 10 ఏళ్ళైనా ముట్టుకోకుండా 2 పిల్లలు పుట్టారంట. ఇప్పుడు నాకు కూడా 4 పిల్లలు కావాలి. మీరు ముట్టుకోకుండానే 3 పిల్లలు కావాలి నాకు. ఏంటి ముట్టుకోకుండా పిల్లలు కావాలి? తప్పు అలా అనకూడదు అంటున్నా. పక్కన పిల్లని పెట్టుకుని అవనొచ్చా? తప్పు కదండి, ఒక్క నిమిషం ఆగండి. ఆనండి, తప్పండి. శాంతి, మీ ఆవిడ ఇంట్లో తీసుకెళ్ళు, చాలా న్యూస్ చేస్తుంది ఇక్కడ. ఏయ్, లోపలికి పోవే. మామయ్య గారు ఏమిచ్చారు? మీ మామయ్య గారు నాగబాబు డాడీ 1,00,00,000 రూపాయలు ఇచ్చారు కదా, 1,00,00,000 రూపాయలు ఇచ్చారుగా. మంచిగా 1,00,00,000 రూపాయలు కట్నం ఇచ్చారుగా. ఈ గోల మనకెందుకు? ఏమండి, నేను పూజ చేసి వచ్చాను, మీ కాలు కడుగుతానండి. ఆహా, దేంతో కడుగుతున్నావా కాళ్ళు? కనిపించట్లే, వాటర్ తో కడుగుతున్నా. నువ్వు వాటర్ కడిగితే నేను ఊరుకుంటానా? మీరు రండి, యాసిడ్ తో కడుగుతాను. కాలు పెట్టండి. అది ఆఫ్టర్ ఆల్ పతివత. బిస్లరీ వాటర్ కడిగితే నేను మహాపతివత. నేను దేంతో కడగాలండి? యాసిడ్ తో కడుగుతాను. కాలు పెట్టండి. వస్తే నువ్వు 10 మహాపతివ్రత నాకు తెలిసి యాసిడ్ తెలియదు. నువ్వే కానీ మహాపతివత అయితే మీ ఆయన యాసిడ్ కడుగుతుందాం. పతివత కాదు, కడుగు. దారా, నేను కడుగుతా. నాకెందుకు కడుగుతావు? మీ ఆయన కడుక్కోవే. మీ ఆయన కడుక్కో. బెదరు, మీ ఆయన కంట్రోల్లో పెట్టుకో. కాలు పెట్టండి. లేకపోతే ఏంటంటే అంత మాట్లాడుతున్నా. బెదరు, మీ ఆయన కొంచెం కంట్రోల్లో పెట్టుకో. కంట్రోల్ పెట్టుకుంటే పాలండి. ఒరే బాబు, మా ఆవిడ గురించి కూడా చేరు. మా ఆవిడ మగల్సి సిగ్గు. అమ్మగారండి పాలండి. అమ్మో, పురుష్ పురుష్ పురుష్. ఏ టైంలో వచ్చాయి బాబు? ఎలవా బాబు? నిజంగా నువ్వు పతివత అయితే నువ్వు చెప్పిందలా చేయమని మీ ఆయన్ని. నువ్వే నిజంగా మహాప్రతిభత అయితే మీ ఆయనకి చెప్పినట్టు ఏమన్నా చేయండి. మీరు కాళ్ళు నొక్కండి, నన్ను కాళ్ళు నొక్కండి. మీరు చెప్తాను. మీరు కూడా నా కాళ్ళు నొక్కండి. కాదు, మీరు పెద్ద మేము కాళ్ళు ఒకటి ఏంటి? కాళ్ళు నొక్కండి మీరు. కాళ్ళు నొక్కండి. దెప్ప మీద టప్పి ఏమని కొట్టవు. ఏమనకుండా చూస్తే నువ్వు నిజంగా మహాపతివత. సరేలే. అది నిజంగా అనకపోతే ఏమనకపోతే నిన్ను అలా కొడతాను. ఎవడైనా అలా కొడతాడా? ఇలా కొట్టాలి. చూసావు, ఈడే వాడపోయాడు. ఆడికి సిగ్గా శర్మ. ఆడికి నరాలు పని చేస్తా దగ్గరికి. మా ఆయన కొడతావా? ఏమండి, నువ్వు మహాప్రతిభతో కాకపోతే మా ఆయన నేను వాటేసుకున్నావే. అయితే నువ్వు పతివ్రత అంటావు, మహాప్రతివ్రత అంటావు, అంతేనా? సరే, మెద్దకు టెస్ట్ పెడతా. పెట్టు. బెదరు, బెదరు నేనే గాని ఈ రాడుతో నీ బుర్రమే కొడితే నువ్వు చచ్చిపోకూడదు. అప్పుడు పతివ్రత, ఓకేనా? నేను ఈ కత్తితో నీ పొడిస్తే నువ్వు చచ్చిపోకూడదు. అప్పుడు మహాపతివ్రత. ఏమండి, నేను చనిపోతే మీకు ఎవరు అంటారు? నువ్వు చనిపో కదా, మహాపతివ్రత కదా తల్లి. మరి నేను చనిపోతే మీకెవరుంటారు? అది ఉందిగా. ఏం చేసావే ఇందాక? నువ్వు యాసిడ్ తో కొడుతావు కాళ్ళు. నువ్వు చంపేస్తారు మొగోళ్ళు మీరు. కొట్టారంటే సిగ్గులేదా? సిగ్గులేదా? మొత్తం వడ్డీతో ఇచ్చేసి ఓ మగాడు వెండి ఆడదా కొడతా పేక్ పీస్ డబ్బిగా. ఆ అమ్మాయి నేను చేద్దు ప్లీజ్. అమ్మో, ఏంటండి ఏమన్నారు? అక్క ఏదన్నారు? అంటే అమ్మాయిని ఏమనొద్దు అన్నారంట. పాపం కదా, చిన్నప్రాయణం. వడ్డీతో సహా ఒకటి. సూపర్ సూపర్ సూపర్. వడ్డీ వడ్డీ. అదే. 6 7 8. థ్యాంక్స్ చెల్లమ్మ, వస్తా.
నేనైతే అసలు దొల్లి నవ్వాను, అసలు ఫుల్ ఎంజాయ్ చేసా. సూపర్ సూపర్. నాగబాబు సార్ ఈ మధ్యన కంటెంట్ పట్టించుకోకుండా స్టేజ్ మీదకి వచ్చి ఏదో చేస్తారు వీళ్ళు. మంచి మ్యానిపులేటర్స్ అయిపోతున్నారు మీరు. అదే ఒక టాలెంటే. బాగుంది, నిజంగా బాగుంది. అంటే మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై ఓ ఇంటెలిజెంట్, ఓ సీరియస్, ఓ కాన్ఫిడెంట్, ఓ అల్టిమేట్ సిబిఐ రాబోతున్నారు. ఆ సిబిఐ ఎవరో నేను చెప్పను, మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏంటి అంత గట్టిగా అరిచావు? ఎవరో విశేషమా? అవునండి. అబ్బా అబ్బా అబ్బా, 10 ఏళ్ల కృషి బాగా శ్రమించింది కానీ. ఫేస్ అంత సీన్ లేదు కానీ ఇచ్చుకోండి. ఏంటి ఏంటి మన ఇంటి ముందు మర్డర్ జరిగింది కదే, ఇప్పుడు పోలీసులు వస్తారే, మనం అరెస్ట్ చేస్తారు కదే. మన ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఇంటికి పెద్ద మీరే కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఓ పని చేద్దామే, ఈ బాడీ తీసుకెళ్లి ఆ పక్కింటి ముందు పడేద్దాం. కేసు వాళ్ళ మీదకి ఆ వెళ్ళిపోతుంది. పక్కింట్లో వద్దండి, ఈ పక్కింట్లో పడేద్దాం. నిన్ననే ఇల్లు కొనిందని దానికి పెద్ద పొగరండి. నాగబాబు గారు, వీళ్ళు ఆడాళ్ళు మారండి. దీనికి లేదని బాధ కాదు కానీ పక్కింట్లో ఫ్లాట్ ఉందని బాధ అంటే అది శవాన్ని తీసుకుని అక్కడ పడేయాలంట. ఇది చంద్రాస్ కిట్టి కాదు, పటాస్ ప్రకాష్ కిట్. పటా ఉండాలి. సరే ఓ పని చేద్దాం, పట్టుదండి పక్కన పడేద్దాం. దా. ఏంటి కట్టుకున్న భార్య నేను ఎదురుకుండగానే పక్కింటి పరాయి ఆడదాం డాక్టర్ మీరు. వాడు పరాయాడిదే శవం, ఇప్పుడు ఏం పర్వాలేదు. ఇదిగోండి. దీని కూడా శవాన్ని కూడా ఏదైనా లేడీ ఈ పతివ్రత పౌడు కాను. లేప్ లేప్. అమ్మా! ఏమండి, పోలీసులు వచ్చేసారండి. మీరు ఎవరు సార్? అంటే ఏంటి సార్? సిబిఐ ఆఫీసర్ అని అంటున్నాడు. అంటే ఏంటి సార్? అంటే ఏంటి సార్? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఏంటి సార్ అన్నాడు? ఆయన నార్త్ ఇండియన్, తెలుగు సరిగా రాదు. అంటే ఇంగ్లీష్ పదమే కదా సార్ అది? ఇంగ్లీష్ కూడా రాదు. మిస్టర్ ఎడ్ల దుర్గారావు, కమ్ ఆన్ జనరల్ సల్యూట్. సార్ అది కాదు, మంచిగా సెల్యూట్ చేయండి. సార్ ఓకే. కేసు ఏంటో కనుక్కోండి. చూస్తుంటే కేసులు గంటకి ఎంత తీసుకుని కొట్టారు సార్. కొట్టారు సార్. ఆ శివరంగు మట్టతో చేస్తారా, చేత్తో చేశారా, లేకపోతే కత్తితో పడిసారా, ఆ అవేగాలు తెలుసుకుంటాం కదా సార్. నేను కొట్టించుకున్నా సార్. అంటే ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం అన్నమాట. అవును సార్. ఇంటెలిజెంట్, ఆసమ్ అండ్ గ్రేట్. మిస్టర్ మీ పేరేంటి? నా పేరు ప్రకాష్ సార్. ఇక్కడ ఏం జరిగింది? మర్డర్ జరిగింది సార్. మటర్ జరిగిందా, మానమాదం జరిగిందా, ఇంకో ఏదైనా పూర్తి చేసి సెవెన్ డేస్, అది కాదు. నేను ఎరి పప్పలా కనిపిస్తున్నారా? వాళ్ళు అనలేదురా, నన్ను ఎందుకు అంటున్నావురా? మిస్టర్ దుర్గారావు సార్, ఈ ఇంటిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? బాగా బూజు పెట్టినలాగా ఉంది సార్. దులుపమంటా సార్? దులుపు. ఆ తర్వాత 1 లీటర్ ఫినాయిల్ తీసుకొచ్చి బాత్రూమ్ కడుగు, బాగా కంపు కొడుతుందట. చూసారా ఎలా వెళ్తున్నాడు? సార్ సార్ మళ్ళీ ఎందుకు వచ్చావు? సార్ చెప్పడం మర్చిపోయా సార్. ఎటు వెళ్తున్నావు? అదే బాత్రూమ్ క్లీన్ చేయమన్నారు కదా. ఆఫీసర్ చీపురు పట్టి ఎలా క్లీన్ చేస్తావు? బాత్రూమ్ అన్నాక చీపురు పెట్టే తీస్తారు సార్. మిస్టర్ దుర్గారావు సార్, ఇల్లు అనగానే మొత్తం బూజు కనిపించడం, ఫినాయిల్ కనిపించడం కాదు. అక్కడ 2 యాపిల్స్ కనిపిస్తున్నాయి. ఒక యాపిల్ ని కత్తితో కట్ చేశారు. అది నాది సార్. ఒక యాపిల్ ని నోటితో కొరికారు. అది నాది సార్. కత్తి వాడే అలవాటు భర్తకే ఉందన్నమాట. ఎట్టా చెప్పగల సార్? భర్తే ఆ కత్తిని తీసుకుని ఈవిడ్ని కస్సా 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 అని పొడిచి చంపేశారు దుర్గారావు. సార్ మీరు ఆ చంపారో లేదో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం కస్సా కస్సా చంపుతున్నారు సార్. అంటే సార్కు చూసినట్టు చెప్పడం బాగా అలవాటు అనుకుంటా. ఇప్పుడు అంటే అటో గట్ట అలవాటు. రేపు 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 సంగతి చేయడం అప్పుడు ఎట్లా? దోషి ఇతనే అన్నమాట. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. మిమ్మల్ని జైలుకి తీసుకెళ్లి కింద ఐస్ పెట్టి కళ్ళల్లో కారం కొట్టి మిమ్మల్ని శిక్షిస్తే నాకు దిక్కేవారండి. మీరా 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 ఎటు వెళ్తున్నావు? అదే మీరా అంటుంది కదా. అయ్యో ఆ మీరాని ఎవరు తీసుకుని వద్దు అని. మీతో 2 minutes క్లోజ్ గా మాట్లాడాలి. నేను నీతో 2 నిమిషాలు క్లోజ్ గా మాట్లాడాలి. నా పెళ్ళంతా నీకెంత క్లోజ్ గా మాట్లాడేది? మళ్ళీ కొట్టారు సార్, మళ్ళీ ఫింగర్ పడ్డాయి సార్. మిస్టర్ ప్రకాష్ సార్, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అడగండి సార్. మీ ఆవిడ ఇంట్లో లేనప్పుడు
మీ ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తుంటారు? నేను లేనప్పుడు ఎవరు రారండి, మా ఆయన లేనప్పుడు అందరూ వచ్చి వెళ్తుంటారు. ఎవరెవరు వస్తుంటారే? పాలు పోసేవాడు, కేబుల్ పెట్టేవాడు, పేపర్ వేసేవాడు, అందరూ అనమాట. పేపరేగా వేసేది? పేపరేగా. ఈ కేసు ఇంకా ముందుకెళ్లాలంటే మేము మీ బెడ్రూమ్ ని చూడాలి. రండి సార్. అయ్యో 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 బెడ్రూమ్ అన్నారు కదా, ఎవరికైనా బెడ్రూమ్ అని. అలా కాదు మిస్టర్ దుగ్గా, ఇట్రా. ఈ బెడ్రూమ్ ని చూస్తుంటే, ఆ దోమల తెరను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? సార్ దోమల దూరం ఎందుకు కడతారు సార్? అంటే దోమలు దూరకుండా ఉండడానికి. అంటే దోమల దూరం అంటే వీళ్ళిద్దరు ఎలా దొరుకుతారు సార్? మిస్టర్ దుర్గారావు సార్ చెప్పండి Yes, సార్. sir. సార్ నేను చెప్పేది అది కాదు. ఆ బెడ్ ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? రాత్రి జిమ్ చిక్క జిమ్ చిక్క జిమ్ చిక్క చిక్క. వెరీ గుడ్. అక్కడ దిండు ఎక్కడ కనిపిస్తుంది నీకు? దుండే కింద ఉంది సార్. ఎందుకుంది? ఎందుకంటే వాళ్ళిద్దరు మధ్యలో ఎందుకు ఉంది? అది కాదు, ఇతనే ఈవిని తీసుకెళ్లి ఆ బెడ్ మీద పడేసి ఆ దిండును తీసుకొచ్చి మొహం మీద ఇలా పెట్టి ఊపిరి ఆడకుండా నలిపి చంపేశాడు. నలిపి చంపుతారేమో, నువ్వు అతను నన్ను నలుపుతానే ఉండవు సార్. అంటే దోషి ఇతనే. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎవరు నేను అరెస్ట్? ఏమండి, మిమ్మల్ని జైలుకి తీసుకెళ్లి చిప్పకూడ తినిపించి ఊరేసి చంపేస్తే నాకు దిక్కారండి. మీరా 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 సార్, ఒకవేళ నేను ఆవిడ ముఖం మీద దిండు పెట్టి చంపుంటే బాడీ బెడ్రూమ్ లో ఉండాలి, కానీ ఇలా ఇంటి బయట ఎలా వచ్చి పడుతుంది సార్? ఇది రెండో పాయింట్. అవును సార్, నా కాడ ఉంది ఒకటే పాయింట్, రెండో పాయింట్. ఇదిగో ఇక్కడ. ఓకే సార్. ఆటోలు ఆటో అందరి దగ్గర ఇచ్చారు. మిస్టర్ దుర్గారావు, సార్ చెప్పండి సార్. మనం ఈ కేసుని చాలా తెలివిగా పరిష్కరించాలి. ఎక్కడికి వెళ్తున్నావు? తెలివిగా అన్నారు కదా, ఏమన్నా తీసుకొని వద్దామని. ఆటో ఆటో నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నువ్వు ఎలా కనిపిస్తున్నా నాకు తెలియదు సార్, నేను మాత్రం బాగా తెలివైన లాగా ఉన్నాను. మిస్టర్ ప్రకాష్ సార్, నాకు ఈవిడ మీదే అనుమానం. సార్ ఆ మీద ఎట్లా అవమానం వస్తా సార్? ఒక లేడీస్ ఉండే మా ఆయన కంటే మీరే నన్ను బాగా అర్థం చేసుకున్నారండి. నేను లేడీస్ బాగా అర్థం చేసుకుంటానమ్మా. మరి నేనెవరే? మోకుడు. అబ్బా, నాకు ఇతని మీదే అనుమానంగా ఉంది. ఎట్లా చెప్పగలరు సార్ మీరు? ఈవిడ ఇతని గర్ల్ ఫ్రెండ్. వీళ్ళ ఆవిడ ఊరికెళ్ళిందని ఈవిని ఇంటికి పిలిచాడు. వీళ్ళిద్దరు బెడ్రూమ్ లో క్లోజ్ గా ఉన్నారు. చెప్పా పెట్టకుండా వాళ్ళ ఆవిడ ఇంటికి వచ్చింది. వాళ్ళ ఆవిడ ఎక్కడ ఈవిని చూస్తుందో అని ఈవిని తీసుకెళ్లి ఇంటి వెనకాలన్న గొట్టం పట్టుకుని దిగమన్నాడు. గొట్టం దిగలేక జారి కింద పడి చచ్చిపోయింది. అంటే దోషి ఇతనే. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. మొగాళ్ళందరూ అంతే. ఇంట్లో ఉన్న సంసార పక్షుని భార్య నచ్చదు కానీ పైపులు పట్టుకొని ఆడాలందరూ నచ్చుతారు మీకు. వచ్చే, నువ్వు ఆపవే. ఒకవేళ నేను ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఒకవేళ మా ఆవిడ వచ్చినప్పుడు చూసుంటే, ఒకవేళ వెనకలి దిగి కింద జారి పడితే శవం ఇంటి వెనకలు ఉండాలి, కానీ ఇంటి ముందుకు ఎలా వచ్చి పడి సార్? ఇది మూడో పాయింట్. సార్ నాకు ప్యాంట్ ఉంది, నీకో ప్యాంట్ ఉంది, మూడో ప్యాంట్ ఆడ ఉంది సార్. ఆయన వేసుకున్నాడు. అయితే ఓకే సార్. మిస్టర్ దుర్గారావు, ఫస్ట్ ఆధారాల కోసం ఈ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. బాటిల్ ఉంది చూడండి. పాత బాటిల్ పాత మందు లాగుంది. అది 30 ఏళ్ల కింద బాటిల్ రా. 30,000 పెట్టి కొనుక్కున్నా. ఆడెవడే నీకు బాగా పెట్టాడు. ఏంటది? అదే చెవులో పువ్వు. వీళ్ళిద్దరు ఇంట్రాగేషన్ చేద్దాం. ఆఫీస్ కి పట్టుకురండి. అరెస్ట్ చేయండి. అర్చే సార్. అంత ఈ శవపులే జరిగింది. అది శవములే. నువ్వు చచ్చిపోయావమ్మా. నేను చచ్చిపోవడం ఏందయ్యా, రాత్రి మంది ఎక్కువ ఇక్కడ వచ్చి పడుకున్నా. అంటే పోలీసు వాళ్ళకన్నా నీకు ఎక్కువ తెలుసా? పలికా ఏమని చూస్తుంటే మన పిల్లం లాగుంది సార్. మన పిల్లం కాదురా, నా పిల్లం. రాత్రి పబ్బు కనిపోయి తాగి ఎక్కడికి వెళ్ళావే? అక్కడ పడుకుంటేసినానండి. ఇంతకీ నా పిల్లం ఎక్కడికి వెళ్ళింది? మంది ఎక్కువైంది, నా కార్ అని చెప్పి బ్యాచులర్ కార్ ఎక్కి వెళ్ళింది. దంపతయ్య ఎంత పని చేసింది ఇది? ఎక్కడున్నారు? మూతి బాల్ రాళ్ళు కొడతా. బ్యాచ్ ఇంకోసారి పబ్బని ఎక్కువ చేసావనుకో పళ్ళు పగులుద్ది. పద. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఓకే, సో మా జడ్జెస్ దగ్గర కనుక్కుందాము వాళ్ళకి ఎలా అనిపించింది ఈ స్కిట్. నువ్వు అడుగు. నాకు బాగా సార్, మీకు ఈ స్కిట్ చూసి ఎలా అనిపిస్తుంది సార్? కిట్టు తాట్ ఎవరిది? రాజ్ కుమార్. రాజ్ కుమార్ తాట్. రాజ్ కుమార్ పైన
అండ్ వెరీ గుడ్ రాజ్ కుమార్. ఫస్ట్ నిన్ను అప్రిషియేట్ చేయాలి. అండ్ 4 స్కిట్ల నుంచి నువ్వు ఒక్కసారి ప్రకాష్ గారికి బరువు పెంచారు సార్. సూపర్. రోజా మేడం గారు మా స్కిట్ ఎలా ఉంది మేడం? నాకు స్కిట్ కన్నా నీ సిగ్గు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నువ్వు కార్తీక్ ని పట్టుకొని బెడ్రూమ్ అనగానే ఎంత సిగ్గుపడిపోయాడు అసలు. సూపర్, టూ గుడ్ అసలు. ఆ సిగ్గుపడమే చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎక్కడికక్కడ పంచులు, ఆటో పంచులు. వెరీ గుడ్, వెరీ గుడ్. భర్త చేసే ఏదో పనికి వైఫ్ రివెంజ్ తీర్చుకుంటే లైఫ్ ఎలా మారిపోతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. और चमक चमक चाम चुटको चुटको चांस दొరికే రో హొయ్యా छनक छनक छाम पटको पटको छंपेदरुबुले వెయ్యా. అబ్బా కొత్త లాడ్జా అదిరింది. లాడ్జ్ కాదా ఇది, మా ఇల్లే. మీ ఇల్లా? మీ ఇంట్లో మీ ఆవిడ లేదా? ఇంట్లో నాగపాముని పెట్టుకొని కట్ల పాముని ఎవరన్నా తీసుకొస్తారే. ఇంకో విషయం తెలుసా, మావిడ నా మాట వినలేదనుకో మావిడనే కొడతా, మావిడ నా మాట వినలేదనుకో మావిడనే కొడతా. 2 సార్లు మీ ఆవిడ ఎందుకు? రెండిట్లో వినలేదనే ఉందిగా. మాయల మరాఠీ. ఏం మరాటే, నువ్వు అంతా ఈజీకి ఫ్లాట్ అయ్యా. మాదాపూర్ ఫ్లాట్ అమ్మితే కానీ నువ్వు ఫ్లాట్ అవ్వాలా. మేము మీకు అంత ఈజీగా ఫ్లాట్ అయ్యామనుకోండి, మా జీవితాన్ని ఫ్లాట్ కన్ఫర్మ్ చేసేస్తారు. అవునా కాదా? అవునా కాదా? అవునా. ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కాల ఎవరావిడి? నాగపాం. అర్థమైంది మీ ఆవిడని. ఇప్పుడు ఇక్కడ ఉన్న కట్లపాం పరిస్థితి ఏంటి? నా ఎదురుగా వచ్చిందేంటి? నీకు వాసిపోద్ది. ఇప్పుడు మీ ఎదురుగా వచ్చిందేంటి? నాకు వాసిపోద్ది. ఎవరావిడ? నువ్వు ఊరికెళ్ళావు కదా, దాన్ని ఇంట్లో తీసుకొచ్చి బెల్లి డాన్స్ చేయిస్తున్నాను. లేకపోతే ఏంటి, ఫ్రెండే. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం మీద చేసి మాట్లాడతారా? మనం ఇంత క్లోజ్ గా ఉంటే అది అలా అడుగుతాను నేను అన్నానా? నాకెప్పుడు అన్నారు? అన్నారు ఇందాకే అన్నారు, నేను మర్చిపోయినబ్బా. సారీ అండి, అనవసరంగా మీ ఫ్రెండ్షిప్ ని అపార్థం చేసుకున్నా. నమస్కారం అండి. నమస్కారం. కన్ఫర్మ్ అండి, మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న కన్ఫర్మ్ అయింది. అది కన్ఫర్మ్ చేసుకుంటుంది నేను అన్నానా? ఎప్పుడు అన్నారు? ఇందాకే అన్నారు, అసలే మర్చిపోయింది సుమా. ఏమండి, నేను టీ తీసుకొస్తా. అలాగే తీసుకురా. ఇంట్లో మీ ఆవిడ నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. ఎందుకు అలా అరుస్తావు? దానిలో పడుకున్నారేంటి మరి? మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ పడుకునే వాళ్ళం? ఎప్పుడు మనం రెగ్యులర్ గా లాడ్జిలోనే కదా పడుకుంటా. చిన్నప్పుడు మా ఇంట్లో 10 బెడ్లు ఉన్నా మీ ఇంట్లో వచ్చి నేను ఎక్కడ పడుకునేవాడిని? ఇప్పుడు ఎక్కడ పడుకున్నానే? దానిలో పడుకున్నారు. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఇప్పుడు దాని వల్ల నేను పడుకోలేదనుకో, వీడు ఫ్రెండ్ అయిపోతే మారిపోయాడు అని అది అనుకుంటానా లేదా? ఏంటి చేతిలో? టీ. నాకు టీ తాగను, నేను కాఫీ తాగను. కాఫీ తీసుకురాపో. పద. ఎక్కడికి చెప్తాదా? ఏరి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఏమండి ఆ ఏమండి ఏం చేస్తున్నారండి? దొంగ పోలీస్ ఆడుకుంటున్నాం. ముందు తలుపు తీయండి, బయటికి రండి. ఏంటే ఏం చేస్తున్నారు లోపల? దొంగ పోలీస్ ఆడుకుంటున్నామే. దొంగ పోలీసు రూమ్ లో ఆడడం ఏంటి? ఇక్కడ బయట ఆడాలి కదా. పూజ, మనం చిన్నప్పుడు దొంగ పోలీస్ ఎక్కడ ఆడేవాళ్ళం? మా రూమ్ లో ఆడేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నానే? మన రూమ్ లో. సరిపోయిందిగా. సరిపోవడం ఏంటి? ఆయన తల పెట్టుకొని గొల్లెం పెట్టుకోవడం ఏంటండి? గొల్లం పెట్టకపోతే పోలీసు వాళ్ళు పట్టుకోరా? ఇప్పుడు ఏంటి చేతిలో? అది కాఫీ. నేను కాఫీ తాగను, టీ తీసుకురాపో. ఏమండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఏమండి ఎక్కడున్నారండి? దగ్గర ఉన్నావులే. ఎక్కడ ఉన్నారు? బయటికి రండి. ఏంటి సోఫా వెనకాల ఏం చేస్తున్నారు? 2 రూపాయలు పడిపోతే వెతుకుతున్నానే. అది ఎక్కడుంది? ఇది కూడా ఇదే వెతుకుతుంది, ఇక్కడే ఉంది. బయటికి రండి ముందు. 2 రూపాయలు దొరికిన తర్వాత వస్తాం. ముందు బయటికి రండి. ఒక దగ్గర ఉండరా మీరు? చిన్నప్పుడే ఒక దగ్గర ఉండలేదు, పెద్ద అంతరం ఎక్కడ ఎలా ఉంటామే? ఏంటది? కాఫీ టీ. 2 తెచ్చేసిందా? నేను కాఫీ టీ తాగను. మరి ఏం తాగుతారు? జ్యూస్ తాగుతాను. ఏమండి కాలుకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు. తాళి కట్టిన ప్రతివాడు అలానే వేస్తాడు. వెళ్ళి తీసుకురాపో. ఏమండి ఏ జ్యూస్ కావాలి? ఏదో ఒకటి పట్టుకురా. మాటికి జ్యూస్ పిండుతున్నావు కదా నాది నువ్వు. పూజ తూ ఘర్ జా, मैं फोन करता हूँ जब तू आजा, जब बजाएंगे बाजा. పిల్లలు ఏంటో ఏమీ అర్థం కారు. సడన్ గా వస్తారు, ఒక ఫోన్ చేయరేంజర్ అంతా ఇంట్లో
ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తుంటారు. శ్యామలా 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 హే శ్రీరామ్ మనోజ్ సతీష్ ఎవరా దరిద్రులారా మామిడి పట్టుకుంటారు? ఎవరా మీరందరూ? నా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. బ్రిడ్జ్ మీద ఎక్కినట్టు ఎక్కుతున్నారు దరిద్రులు నలుగురు నీ మీద. మాది షేక్ అండ్ ఇచ్చే ఫ్రెండ్షిప్ కాదు, షేక్ చేసే ఫ్రెండ్షిప్. ప్లే స్కూల్ నుండి పిహెచ్డి వరకు ఒకటే కంచం ఒకటే మంచం. నాటకాలతో దాన్ని ఊపిరాడరా చచ్చిపోతురా దరిద్రులారా. చిన్నప్పుడు అందరు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు, పెద్ద అయ్యాక మారిపోతుంటారు. అలా మారిపోవద్దనే మేము చిన్నప్పుడు ఒట్టేసుకున్నాం. అది నా డైలాగ్ కదే. మాది కూడా అదే డైలాగ్. లోపటెళ్ళు. అరే దరిద్రులు ఇక్కడ వచ్చి కూర్చోండి. బ్రదర్, ఒక ఇంటికి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలో ఉండాలి. అర్థమైందా? పక్కన మొగుళ్ళు ఉంటారు బ్రదర్, హట్ అవుతారు, చూసుకోవాలి అవన్నీ. అర్థమైందా? అరే అంతా కూడా దరిద్రులా. చికెన్ షాప్ దగ్గర బొక్కల కోసం కుక్కలు పడతాయి చూడు, అలా పడతారంటే. పకోడీ కోసం పకోడీ ఎప్పుడు తినలేదా? ఏమండి, మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగని ఇలానే మీద పడుకుంటూ దొర్లుకుంటూ తింటాం. నువ్వు లోపలికి వెళ్ళు. అరే ఇక్కడ రండి. ఏం ఫ్రెండ్స్ రా మీరందరూ? కూర్చోండి. ఏం చేస్తారా మీరు నలుగురు? ఏం చెయ్యం, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఒరే కూల్ డ్రింక్ రా. ఒక్క కూల్ డ్రింక్ లో 2 స్టాల్ పెడితే తాగతాం చూసాను రా. ఒక్క కూల్ డ్రింక్ 5 స్టాల్ పెట్టడం తాగడం ఏంట్రా? మరి టూ మచ్ రా ఇది. మేము చిన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏది తాగినా ఇలానే పంచుకుంటాం. మెంటల్ దానా, ఇది పంచుకున్నట్లేదు. జనాలు ఎవరో చూస్తే ఈ నలుగురు నిన్ను ఉంచుకున్నట్టుంది. చిన్నప్పటి నుంచి మా ఊర్లో అందరు ఇలానే అనేవారు. అలా ఉంటే అలానే అంటారు మరి దరిద్రులారా. సోఫా మీద కూర్చోండి రా. ఏదైనా తినాలంటే కుక్కలాగా పరిగెత్తకండి, తెచ్చిస్తుంది. అర్థమైందా? ఇల్లు బాగా కట్టింది రా. అది కట్టలే, ఇల్లు తాపి మేస్త్రి కట్టాడు. భయ్యా పనిచేశాడు. నేను పనిచేస్తే మామిడి పట్టుకుంటారంట మీరు. మాకు ఫ్రెండ్ ఎవరు? మావిడ. కౌగిలించుకోవాల్సింది ఎవరు? చెప్పు ఏమనుకుంటు నాటకాలు చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. పగిలిపోతే ఏమనుకుంటున్నారు? అరే దొంగ పోలీసు రా. అరే నీకు దండం పెడతా, డోర్ తీయ. ఏం చేస్తున్నారు లోపల? దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నాం అండి. నీకు దండం పెడతా, డోర్ తీవే. 2 నిమిషాలు ఆగండి. నాకు అర్థమైంది. నీకు దండం పెడతా, జీవితంలో ఫ్రెండ్ అని ఎవరిని ఇంటికి తీసుకురానే. నీకు డోర్ తీవే. తెలివితేటలు మీకే కాదు మాకు ఉంటాయి. అరే మీరు వెళ్ళిపోండి రా. బొంగుల ఫ్రెండ్షిప్. మీతో ఫ్రెండ్షిప్ ఏంటారు నాకు దరిద్రులారా. ఫోన్ మళ్ళీ వచ్చిందిరా. ఇక నుంచి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓన్లీ ఫ్యామిలీస్. ఓకే ఓకే రాజా, నేనే టెస్ట్ చేశాను. టెస్ట్. మొంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరో. కరెక్ట్. రోజా గారు ఎంజాయ్ చేశారు కదా లాస్ట్ పంచ్ ని. ఐ న్యూ ఇట్. మంచి మెసేజ్. సో భార్యను బాగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి. టూ గుడ్. నాగబాబు సార్. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది సార్. గుడ్ చంద్ర. థ్యాంక్ యూ సో మచ్ అమల్ చంద్ర అండ్ టీమ్. థ్యాంక్ యూ. ఫటాఫట్ గా పంచులేసి మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బని తీని దెబ్బ. ఒక్క మాట చెప్తే ఒప్పుకుంటాను నీ అబ్బా. ఓ మై గాడ్, ఎంత బాగా డైలాగ్ చెప్పావు. పని నాన్న గురించి నీకు విషయం తెలియదు. నాన్న ఒక శివమణి. మెంటలోడా. ఎంత బాగా చెప్పావు. నువ్వు మా ఫ్యామిలీకి బాగా సింక్ అవుతావు. మీ నాయన మెంటల్ అయితే నేను మెంటల్ కృష్ణ. నీకు తెలియదు ఆ విషయం. నీకు మా నాన్న గురించి ఒక విషయం చెప్పు. నేను మైండ్ లో ఫిక్స్ అయ్యానంటే బ్లైండ్కి వెళ్ళిపోతాను. మీ నాయన గురించి నాకెందుకా? అది కాదు బంగారం, ఒకసారి నీకు మా నాన్న గురించి మొత్తం చెప్పాలి. నాకెవరిని ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఎవరికి ఎదురెళ్ళినా ఆడికే రిస్క్. కుక్కు పడేస్తాను. అబ్బా ఎంత బాగా డైలాగ్ చెప్తున్నావు. నీకు మా నాన్న గురించి ఒక విషయం. తప్పు తీసుకున్నాను నేనే కొట్టేసుకుంటా. ఇది మాత్రం దాని పై పదాలు పగిలిపోతాయి.
ఒకసారి వినొచ్చు, మా నాన్న గురించి చెప్పానంటే ఆ. అసలు మా నాన్న ఉందమ్మా మాకు తెలుసు కానీ ఇప్పుడు మీ నాయన పోయి మనం ఐలివి చెప్పాలి అంతే కదా, మన ఇద్దరు ఐలివి చెప్పాలి అంతే కదా. మా నాన్న కైలవి కాదు, ఆ. మన ఇద్దరం ప్రేమించుకుంటున్న సంగతి మా నాన్నకు చెప్పాలి. ఏమండి కాఫీ. ఏమన్నా? కాఫీ అండి. నాకు సినిమాలంటే పిచ్చి. సో నువ్వు ఏం చెప్పినా సినిమా పాటలో గానీ, సినిమా పేరులో గానీ, సినిమా టైటిల్లో గానీ, సినిమా డైలాగ్లో గానీ చెప్పాలి. ఇప్పుడు చెప్పు కాఫీ. పడుకోండి, మళ్ళీ లేపుతాను. లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా? ఏమండి కాఫీ. డైలాగ్ వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. సూపర్. కాఫీ ఎలా ఉందండి? ఆనంద్, మంచి కాఫీ లాంటి సినిమా. కాఫీ బాగుందని అడుగుతున్నావు? అవునండి బాగుంది. మీరు త్వరగా రెడీ అయితే వంట చేస్తాను. గెట్ రెడీ. టిఫిన్ చెయ్యడానికే గెట్ రెడీ, ఆఫీస్కి వెళ్ళడానికే గెట్ రెడీ, నన్ను కొట్టడానికే గెట్ రెడీ. రెడీ రెడీ అవ్వమంటున్నావు ఆఫీస్కి వెళ్ళడానికి? అవునండి. సూపర్. వంట ఏం చేయమంటారండి? పాటలో చెప్పు. పాటలో వివాహ భోజనంబు విదైన వంటకంబు వియాల వారి విందు ఓహో మీకు ముందు. మన దరిద్రం లేపితే పాటలు చెప్పాలి అంతే కదా. నిద్రపోతున్న జాబిల్లిని అడిగా, చల్లగాలిని అడిగా, ఆ దున్న పోతుని లేగమని. అరే మొద్దు, అరే మొద్దు, పాటలో లేదు. మత్తు వదలరా నిద్దురా, మత్తు వదలరా. ఏంది మా పొద్దున్న నిద్రపోకుండా డిస్టర్బ్ చేస్తాంటావు? పాటలో శ్రీకృష్ణ దేవాయన మేలుకో శ్రీకృష్ణ నారాయణ. పాట అదిరిపోయిందిరా. సరే ఈ రోజు నీ ప్లాన్స్ ఏంట్రా? ఏముంది నాన్న, కాలేజీకి కళాశాలలు, ఓ ఓ కళాశాలలో, ఓ ఓ ఎలా వెళ్దాం అనుకుంటున్నారా? ఎలా వెళ్తాను? నచ్చుకుంటూ వెళ్తాను. పాదమెట్టు వెళుతున్నా పయనమెందాకైనా ఒంటరైనా నువ్వు రాకు. కాలేజ్కి వెళ్తావు అంతేగా, వెళ్ళిపో. నేను కూడా వెళ్ళి వంట చేసి వస్తానండి. ప్రేమలో ఎవరు లేకపోతే ఎవరిని కొట్టాలరా? మా టీం లీడర్ రా. డాడీ పాటలో ఓ మై డాడీ, నీకు చెప్పాలి తీయని మాట. తీయని మాట చెప్పాలమ్మా. ఎందుకు ఎక్కడికి వెళ్ళావమ్మా? గుడికి వెళ్ళండి. గుడి గంటలే శుభమంటూ జగమంటూ మోగేనులే. స్నేహితుడా స్నేహితుడా స్నేహితుడా, నాన్నతో మాట్లాడు పో. మామయ్య అబ్బా అబ్బా, మీ నాయన కొడుతున్నాడు ఏంది? నేను స్కిట్ మొదట్లో ఏం చెప్పాను మా నాన్న గురించి చెప్తాను, నువ్వు విన్నావా? మొన్న నాకు ఫస్ట్ స్కిట్ నుంచి ఒక బియ్యం పడుతుంది, నేనేమి విన్నా, నాకు ఇదే బాధ. ఏందదే? మా నాన్నకు పిచ్చుంది, ఏందది? ఏం చెప్పినా సినిమా భాషలోనే చెప్పాలి. ఇప్పుడు చూడు మావయ్య, సినిమా చూపిస్తామా నీకు, సినిమా చూపిస్తామావా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిస్తామా అమ్మా. ఏం లేదు మావయ్య, నేను ఏమి ప్రేమించిన పెళ్లి చేసుకున్నాం అనుకుంటా. పెళ్లి చేసుకుంటే తప్ప? సినిమాలా? సినిమా సాంగ్ లో చెప్పరా?
పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుతాం చలో లైలా. నువ్వు ఒప్పుకోపోయినా లేపుకుపోయేది మాత్రం లేచిపోదామే. ఒయిలే 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 సుండ్రి ఒరువ జనల్ మిస్మర్ సురినా కిరకంటుల వశ్యం సూరిబాణ. తెలుగులో పాడరా? 1 2 3 తెలుగు.com కొట్టకుండా నాకు తెలుగు రాస్తాం ఈ టైంలో. నువ్వేమన్నా కూడా నీ కూతుర్ని లవ్ చేయాలా వద్దా నాకు అర్థం కావట్లేదు. పోన్ రా, నేను ఆగలేను మీతో. అదేంటంటే ఇప్పుడు నన్ను లవ్ చేయ వెళ్ళిపోతావా? నన్ను వదిలి నీవు పోలేవులే, అదే నిజములే. నేను చెప్పేది కూడా అదే మ్యాను. కొట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓమైనా, ఓ అమ్మ కింద నుంచి పై దాకా పగిలిందే. ఏంటండి న్యూసెన్స్? అత్తమ్మ కూతురు మెత్తంగా వద్దు చెయ్య మంది అల్లుడు గారు రండి 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 దయచేయండి, మీరాక మాకెంతో సంతోషం. మండి ఎవరన్నా నన్ను పిలిపించింది ఎవరా? నేనే బావా. ఎందుకు పిలిపించినావా? గెస్ట్ కోసం. ఇంకా విశేషాలా చెప్పు. పాటలో కాదు కానీ క్లైమాక్స్ ఒకటి ఉంది, ఒక క్లైమాక్స్ చేసి వెళ్ళివా. ప్లీజ్ ఒక్క నాకు అర్థం కదా. ఒక్క నిమిషం. గెస్ట్ వేరే ఎవరైనా ఆర్టిస్ట్ పిలుచుకొని వస్తారు. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే. సో మీ స్కిట్ ఎంతగా కామెడీ జనరేట్ చేసిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. మొదట 3 సార్లు బెత్తాలతో కొట్టున్నారు, సరదాగా ఉంది కానీ నిజంగానే వైలెన్స్ ఎక్కువైంది. కొంచెం వైలెన్స్ తగ్గించి ఎక్కువ ఫన్ క్రియేట్ చేయండి. ఓకే గుడ్. రోజా గారు కొట్టడం మాత్రం వదిలేస్తే మిగతా చాలా ఫన్నీగా ఉంది, ఆ పాటలు అవన్నీ కూడా. నెక్స్ట్ నుంచి డమ్మీ కరల్. ఓకే నైస్. దేవుడు సడన్ గా మన కోరిక తీర్చేస్తే జీవితం ఎలా తలకిందులు అవుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ along with బుల్లెట్ భాస్కర్. So let's welcome them. రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాండి మీకోసం. దానికి నవ్వడం ఎందుకే? అది కాదండి, త్వరగా వచ్చారు. 6 o'clock వచ్చారు, 7:30కి వచ్చారండి. అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? 6 o'clock వస్తారు. అది కాదండి, ఏదో మాట మర్చుకున్నారు. రండి, కాఫీ తాగుతారండి? రోజు అడిగిస్తున్నాను, ఇచ్చిన తర్వాత నేను తాగుతున్నాను. ఒక నిమిషం ఉండండి. ఏమంటే ఒక డౌట్ అడగచ్చా? ఏంటి? ఒక అమ్మాయికి అందమైన కళ్ళు, ముక్కు, పెదాలు మంచిగా ఉన్నాయి అనుకోండి, అమ్మాయిని ఏంటారండి? అందమైన అమ్మాయి అంటారు. అదే అమ్మాయికి మంచి నడుము, మంచి స్ట్రక్చర్ ఉంది అనుకో, ఆ అమ్మాయిని ఏమంటారండి? పద్ధతి గల అమ్మాయి అంటారు. ఒకవేళ ఆ అమ్మాయికి అన్ని బాగున్నాయి అనుకోండి, ఆ అమ్మాయిని ఏమంటారండి? భ్రమ అంటారు. మన అన్నీ ఏమంటారండి? పేరే కదా భ్రమరాంబ. ఇక్కడ రూపాయి కాయిన్ పెట్టాను ఏదే? అది నాకు తెలియదండి. ఇచ్చారా పైకి? ఏంట్రా ఇది? స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలంటే టవర్ స్టార్ చూస్తా. అయ్యో ఏంట్రా ఇది? రేష్మి ఫోటో. ఏమండి ఏమండి వాడిని కొట్టొద్దండి. తోలు తీస్తా, వాడి సంగతి తర్వాత. రూపాయి కాస్ట్. రూపాయి గురించి నాకు తెలియదండి, ప్రామిస్ అండి. నువ్వు తీసారా రూపాయి? మీరు అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అమ్మ తీయక ఈడు తీయక నువ్వు తీయక రూపాయి కోసం ఎవడొచ్చి తీసాడే? ఆఫ్టర్ రూపాయి గురించి ఎంత సీరియస్ అవుతాయి? ఆ రూపాయి కలుపుకొని కదా నీ పేడ మొఖానికి ఫేరన్ లోని కొనుక్కుంటున్నావు. ఆ రూపాయి కలిపే కదా మీ అమ్మకి చేరుకుంటున్నాను. ఆ రూపాయి కలిపే కదే ఈ లప్పుడు గాని చదివిస్తున్నాను. వాని మాత్రం కొట్టొద్దండి. తాట తీస్తా, నాకు ఆ రూపాయి ఏమైందో తెలియాలి. ఆ రూపాయి గురించి ప్రామిస్ నాకు తెలియదండి. అంటే రూపాయి ఏమైందో నీకు తెలియదు. రూపాయి 20 సంవత్సరాలు పెంచిన నా కూతుర్ని అలా కొట్టి చంపేస్తావా? నీకు బుద్ధి ఉందా? మానవత్వం ఉందా? నువ్వు మనిషివేనా? అమ్మా వాడు కొడతాడు, తిడతాడు, చంపుతాడు. అడగడానికి ఇవ్వడు. నా మొగుడాడు, వాడు ఏమని చేసుకుంటాడు? ఆడుతున్నా చచ్చిపో, నీ జన్మ పాడు కాదు.
నువ్వు స్కిట్లో కూడా ఇంత ప్రాక్టీస్ చేయి, ఎలా పెర్ఫార్మెన్స్ చేశారు మీ అమ్మ నువ్వు? నిజం చెప్పు. ఏమండి ఫలానా రమేష్ గారు వచ్చి రూపాయి పెట్టుకుని నేనే ఫీల్ అవుతాను. చంటి గారు వచ్చారు ఇంటికి. చంటి గారు అస్సలు రాలేదండి. మరి ఈ మధ్య రాత్రి కూడా మిస్డ్ కాల్స్ మిస్డ్ కాల్స్ అది మా బావగారు చేశారండి. నాకు రూపాయి తీస్తావా తీవా? ఆ రూపాయి ఎవరు ఇందాక నుంచి ఏంట్రా సీరియస్ గా చూస్తున్నావు? మాట్లాడు. ఇది చెయ్యి, ఇది పిడికిలి. ఈ రోజు నీ టైం రావచ్చు, రేపు నా టైం వస్తది, అప్పుడు చెప్తా. నా రూపాయి ఎక్కడే? నా రూపాయి ఎక్కడే? నా రూపాయి ఎక్కడే? ఏంట్రా ఆగువే మిరపకాయ. రూపాయి కోసం మా అమ్మని ఇన్నిసార్లు కొడతావా? ఎవరిచ్చారా ఆ రూపాయి? చెప్పరా? ఒరేయ్ మీ నాన్నరా అలా తొప్పేస్తావా? అంటే ఇప్పుడు రూపాయి ఎవరు తీసాడు అనేది వాడు కూడా చెప్పట్లేదు, నువ్వు చెప్పట్లేదు. ఎవడాడు? నాకు తెలియదండి. ఎవడే వాడు? మీ అమ్మ నీ కొడుకు నువ్వు కలిసి నన్ను చంపేసి ఆ రూపాయి కొడితే లేచిపోతాను. ఏమండి ఎలా మాట్లాడుతున్నానండి? మీకోసం మార్నింగ్ లేసి టిఫిన్ కట్టేసి మీకు ఇస్తాను. ఎంత కష్టపడుతున్నానండి నేను. అబ్బా, అంటే నేను ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఒక్కరితో నానా తిట్లు తిట్టించుకొని అమ్మ నా బుద్ధులు తిట్టించుకొని రూపాయి దాచి పోషిస్తున్నానే. మగాడు 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 అంటే నేను కష్టపడట్లేదా? ఏంటే మీ ఆడవాళ్ళు కష్టపడుతున్నారు? ఏంటండి మీరు కష్టపడేటండి? ఏంటే కష్టపడుతున్నారు? మొదటి దగ్గర పప్పు దేని మీద రుబ్బావు? గ్రైండర్ తో రుబ్బాను. ఇప్పుడు ఎక్కడ రుబ్బు? రివర్స్ లో ఏ చెప్పుతో కొట్టాలరా సుధాకర్ నిన్ను? మొదటి దాకా పప్పు దేంతో రుబ్బావే? రోట్లో రుబ్బాను. ఇప్పుడు గ్రైండర్ రుబ్బుతున్నా. మొదటి దాకా బట్టలు ఉతుకో చేత్తో రుబ్బాను. ఇప్పుడు దాని ఏమంటారా? వాషింగ్ మిషన్ వేసాను. ఎక్కడ కష్టపడుతున్నా? ఏమంటే ఆడది కూడా కష్టపడుతుంది. మీరు అలా అనొద్దండి లేడీస్ గురించి. నేను పగలంతా కష్టపడి వస్తున్నానే. మేము కూడా రాత్రి మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాం కదండి. ఎవరితో వదలండి. అబ్బా వదలండి. నీకు మగాడి కష్టం తెలియాలి, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. నా దగ్గరికి రావద్దు. నీ దగ్గరికి ఎవడొస్తాడే? షార్ట్ సర్క్యూట్ అయిన షోరూమ్ మోకుందా? పడుకో. లైట్స్ ఆఫ్, ఇక్కడ ఏం జరగదు. స్వామి వచ్చారా? స్వామి మీరు కూడా మా ఆవిడలాగే చీకట్లో తప్ప కనిపించట్లేదు. నాకు చిన్న హెల్ప్ చేయాలి స్వామి. ఈ ఆడవాళ్ళు ఏంటి స్వామి ఇంట్లో బట్టలు ఉతికి ఇన్ని చేసి అన్ని చేసి ఓ ఉళ్ళు పులిసిపోయిందని చూడండి స్వామి. ఇంతకన్నా మగాడికి సుఖం ఎక్కడుందా స్వామి? ఒక పని చేయండి, నన్ను నా పెళ్ళంగా మార్చేసి నా పెళ్ళని నాకు ముగ్గురుగా మార్చేయండి. ఒక్కసారి ఆలోచించుకో నాయన. ఆలోచించడానికి ఏం లేదు, దానికి మగాడి పడే కష్టం విలువ తెలియాలి, అది నేను చూడాలి. నీ కర్మ తదాస్తు. రాధే చెలి నమ్మ రాధే చెలి, మగవారి నీలా నమ్మ రాధే చెలి. పిల్ల కొంచెం కాఫీ ఇస్తావా నాకు? ఇస్తానమ్మా. అమ్మ అమ్మ నా ముద్దు కడగవా అమ్మ? ముందు బాత్రూమ్ వెళ్ళి ఏం చేస్తున్నా? వంట చేస్తున్నానండి. అంటే నా గురించి పట్టించుకోవా? చెప్పండి ఏం కావాలో త్వరగా, నాకు బోల్డని పనులు ఉన్నాయి. సరే మందు తక్కువైంది కదా, మందు తీసుకొని ఆమ్లెట్ వేసుకుని రా. తాగొచ్చారా? ఇక్కడికి వచ్చినా కదా ఆయన. సరే రా. ఇదిగోండి ఆమ్లెట్. ఆమ్లెట్ దేంతో వేసావు? కోడి గుడ్డుతో వేసానండి. కోడేదే? కోడి తీసుకొస్తా లేదా? కోడి గుడ్డు ఆమ్లెటే. కరెక్టే. ఆమ్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? కోడి గుడ్లోంచి వచ్చింది కదా. గుడ్లోంచి వచ్చిందా? గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? కోడిలోంచి వచ్చింది. కోడేదే. అమ్మా ఏంటమ్మా ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? దానికి చెప్తున్నావు? అమ్మా నన్ను కొడుతున్నాడమ్మా. మీ ఇద్దరికో నమస్కారం. ఈ ఫుడ్ కూడా ఉండదు నాకు. నేను పుంజుని, నువ్వు పెట్ట. వీడెవడు? పిల్ల కదా. పుంజు ఉంది, పెట్ట ఉంది, పిల్ల ఉంది, ఇక్కడ గుడ్డు ఉంది, మళ్ళీ ఇక్కడ కోడెక్కడుంది? కోడెందుకు ఉంటుందండి? ఉండదా? ఉండదు. ఉండదా? మీ నాన్న అలా కొడుతుంటే చూస్తూ ఊరుకుంటావేరా? ఓసారి వచ్చినందుకే నా ఈపు మొత్తం పగలగొట్టారు. మీ ఇద్దరి మధ్య దూరితే నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఎలా? నాకు మూడొచ్చింది, దగ్గరికి రా. అలసిపోయాను. పండు. అబ్బా నాకు ఓపిక లేదండి. మీకేం తెలుసు? ఉదయం నుంచి అలసిపోయా. నిజంగా నాకు ఓపిక లేదు, నేను రాను. నువ్వు రావాలంటే ప్లీజ్ అండి. బుద్ధి పొరపాటు అయ్యి ఆడవాళ్ళు కష్టపడట్లేదు అన్నాడు. ఆ యదో సచ్చినోడు తాగేసి వచ్చి రోజు ఒళ్ళు హోనం చేస్తున్నాడు. నన్ను మళ్ళీ మగాడిగా మార్చేయండి స్వామి.
కుదరదు తల్లి. ఎందుకు కుదరదు స్వామి? నీకు వరం ఇచ్చి ఎన్ని నెలలు అవుతుంది తల్లి? 4 నెలలు అవుతుంది. నీకు ఇప్పుడు 3వ నెల. క్యారెక్టర్లు మార్చగలను గాని కడుపులు మార్చలేను తల్లి. సో రోజా గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. రోజా గారు పాపం అనవసరంగా మారాలి అని చెప్పి ఇరుక్కుపోయాడు, బుక్ అయిపోయాడు భాస్కర్. కానీ ఫైనల్ టచ్ అయితే సూపర్. సూపర్. లాస్ట్ పంచ్ నాదైతే అన్నట్టుగా మనుషులను అయితే మార్చగలను కానీ కడుపు మార్చలేదు. ఏమో ఏదో చేసిన పని. బాగుంది. నాగబాబు సార్ బాగుంది భాస్కర్. ఫినిషింగ్ టచ్ బాగుంది. గుడ్. And now it's time to begin our very own extra Zabardast Damshara. So judges Nagbabu sir, Roja garu, ee roju Damsharaj lo what's the theme? నాగార్జున సాంగ్ స్పెషల్. The boys ready? So Roja garu, Nagbabu sir, first ever rabotunnaru. ఆర్పి అండ్ గెటప్ సీన్ ఇద్దాం. Your time starts now. హలో బ్రదర్, ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. Second one. శ్రీరామ్ దాస్, గోవింద గోవింద, నువ్వు దేవుడా? నాగార్జున గారి సినిమా దేవుడు. దేవుడు దిగి వచ్చాడు. అదే అదే పాటగా పాడు. దేవుడు దిగి సినిమా టైటిల్ చెప్పు. సినిమా టైటిల్ ఫస్ట్ చెప్పావు కదా, అదే పాటగా పాడు. దేవుడు దిగి, దేవుడు దిగి వచ్చిన, దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే నాకిచ్చిన, షాజహాన్ తిరిగొచ్చిన, తాజ్ మహల్ రాసిచ్చిన, ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా. సంతోషమే ఈ ప్రేమ పొలకింత సంతోషమే, సంతోషమే. So Nagbabu sir, time 58 seconds. సో శ్రీను అండ్ రామప్రసాద్ సక్సెస్ఫుల్ గా 58 సెకండ్స్ లో వాళ్ళ పాటల్ని కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. మరి నెక్స్ట్ ఎవరో చూద్దాం. భాస్కర్ అండ్ సుధాకర్. Your time starts now. విమానం. గుడి గంటలు మోగిన వేళ మది సంబరపడుతోంది, తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. Second one. కన్ను పెట్టారు, కన్ను కొట్టారు. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు. పాల పెట్టరు, బయట పట్టరు. అర్రే అర్రే అర్రే, కన్నె పెట్టరు, కన్ను కొట్టరు. నాగబాబు సార్, టైం 8 seconds. రోజా గారు నెక్స్ట్. చమ్మక్ చంద్ర. Your time starts now. శివానా? Yes. ఆటని పాట ఉంది. మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. Second one. ఏంటి ముద్దా? Hit song. ఏం చేస్తున్నాడు? ముద్దు ముద్దుగా. ఏం చేస్తున్నాడు? పెట్టు. ముద్దు పెట్ట 2 సార్లా? ఎన్నిసార్లు పెట్టినా ముద్దు పెట్టడమే కదా. ముద్దు పెట్ట అంతే. ముద్దే పెట్టు, ముద్దే పెట్టు. ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు. ఏ అమ్మ
ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దెర్లాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు పడేటట్టు ఉమ్మా ఏ ఉమ్మా. సెకండ్ సాంగ్ గెస్ట్ చేయలేకపోయారు. మరి ఫస్ట్ సాంగ్ ఎన్ని సెకండ్స్ లో చెప్పారు చూద్దాం. ఇంకా అవసరం. నెక్స్ట్ వెంకీ మంకీ. వెంకీ రెడీ? ధైర్యంగా ఉండు, కర్రలేదు. Your time starts now. ఆవలంత నిద్ర. ఫస్ట్ అక్షరం ఏంటది? మూవీ పేరు చెప్పన్న, మూవీ పేరు చెప్పు. గీతాంజలి. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ. సెకండ్ వన్. నేను. నువ్వు. 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 నేను. నువ్వు. నేను రెడీ, నువ్వు రెడీ. అనా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, అనా బజానా బ్యాండు రెడీ. సో నాగబాబు సార్ టైం 58 seconds. నెక్స్ట్ పటాస్ ప్రకాష్. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చెలరేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం. Your time starts now. భీమవరం బుల్లోడా పాలు కావాలా? నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ. సెకండ్ వన్. నాతో వస్తావా? ఏదని చెప్పను, అక్షరం చెప్పను, అక్షరం చెప్పు. ఏ సినిమా? ఆట ఆడుకుందావురా. నాగబాబు సార్ టైం 46 seconds. సో జడ్జెస్ ఈ రోజు డంషరాట్ రౌండ్ లో హూస్ ద విన్నర్? బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్.